అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేత్రమవ్వ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే తింటూ వెయిట్ లాస్ అయ్యాను. ఎంత తగ్గినా ఒక 13 kgs అయితే తగ్గినా. ఎవరైనా మీలో కూడా నాలాగా వెయిట్ తగ్గాలనుకుంటే మీకు ఉపయోగపడుతుందని, మీరు కావాలనుకుంటే డైట్ చార్ట్ పెడతా అని నేను వీడియోస్లో అయితే చెప్తున్నాను కదా. సో పెట్టమని అయితే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో అయితే పెడుతున్నాను. మరి ఈ డైట్ చార్ట్ ఏంటి అంటే, నేనేమేమి తిన్నా, నేను ఎట్లా తింటే వెయిట్ లాస్ అయ్యాను, సో నేనేం తీసుకున్నానో అది మట్టుకే మీకు ఇక్కడ డైట్ చార్ట్ రూపంలో మీకు నేను చూపిస్తున్నాను. సో మీకు నచ్చి ఎవరైనా మీరు చేయాలనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే నేను ఎట్లా వెయిట్ లాస్ అయ్యానో మీకు చెప్తున్నాను. మీరు కావాలనుకుంటే మీరు ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను ఎక్కువగా కామెంట్స్ దేని మీద వస్తే దాని మీదనే వీడియోస్ అనేది చేస్తాను అండి. నేను ఎట్లా వెయిట్ తగ్గినా, నా వెయిట్ లాస్ జర్నీ, ఇవే నేను వీడియోస్లలో అయితే పెడుతూ వస్తున్నాను. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టాలు పడతారు. నేను కూడా చాలా కష్టాలు పడుకుంటూ వచ్చానండి, రకరకాల డైటింగ్లు చేసుకుంటూ. ఏ డైటింగ్ చేస్తే ఎంత వెయిట్ లాస్ అవుతామని అదే అనుభవం అండి నాకు. ఎందుకంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నా నేను. సో వెయిట్ తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఏ డైటింగ్ చేస్తే ఎంత తగ్గుతాము, వెయిట్ గెయిన్ అవ్వకుండా ఏం చేయాలి, వెయిట్ గెయిన్ అవ్వకుండా నేను చేసిన ప్రయత్నాలే ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. అలాగే నిన్ననే ఒక వీడియో అనేది నేను పోస్ట్ చేసినాను. మనం ఏ శారీ అంటే మనం సన్నగా కనపడాలంటే శారీ ఎలా వేర్ చేయాలి, సో ఎలాంటి శారీస్ కట్టుకుంటే మనం సన్నగా కనబడతామని, అది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. జస్ట్ టిప్సే అండి. సన్నగా కనపడాలంటే ఎలా వేర్ చేయాలి శారీస్, బ్లౌజెస్, అవి మట్టికే చిన్న టిప్స్, చిన్న వీడియో పెట్టినాను. కావాలనుకుంటే చూసేయండి. నిన్ననే పోస్ట్ చేసిన వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఏమేమి తిన్నా ఏంటి అనేది 7 days డైట్ చార్ట్ అయితే నేను తయారు చేసిన అండి. 7 days అయితే పెడుతున్నాను. మీరు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అది మీ ఇష్టం అండి, ఫాలో అవ్వండి. మళ్ళీ కామెంట్స్ చేసి మిగతా ఇంకా 7 days పెట్టమంటే తప్పకుండా పెడతా అండి. డే 1లో ఎర్లీ మార్నింగ్ లేవగానే 6 to 6:30 అంటే ఒక ½ an hour వాకింగ్ అన్నా చేయండి, లేదంటే ఎక్సర్సైజ్ అయినా, లేదంటే ఎనీ వర్కౌట్ అండి. సో తప్పకుండా వీలున్న వాళ్ళు చేయాలండి. వీలు లేదు జాబ్ చేసే వాళ్ళంటే స్కిప్ చేయొచ్చు. ఇక 7 to 7:30 ఈ మధ్యలో గోరువెచ్చని నీళ్ళు ఎంత అంటే ఒక ½ liter వరకు తాగొచ్చు, లేదంటే ఏదైనా డీటాక్స్ డ్రింక్ అండి, అదైనా తాగొచ్చు. లేదు 2 అంటే 2 కూడా తాగొచ్చు. నేనైతే ఎక్కువగా గోరువెచ్చని నీళ్ళే తాగేదాన్ని, ఒక ½ liter వరకు ప్రతిరోజు అలాగే తాగిన చాలా మట్టుకు. ఇక మనకు ప్రోటీన్ కూడా కావాలి డే మొత్తం కాబట్టి ఒక 10 బాదం పప్పులు నైట్ నానబెట్టుకొని తినొచ్చు, లేదంటే దాని ప్లేస్లో పెసర్ల మొలకలు కూడా తినొచ్చు, ఒక 3 స్పూన్ల వరకు. ఇక వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి 10 లోపు తినొచ్చు. నేనైతే ఎక్కువగా 9:30, 10 o'clockకే చేసేదాన్ని, ఎందుకంటే నాది 10 o'clock డ్యూటీ కాబట్టి. సో మీ వీలును చూసుకొని తినండి. 8 o'clock కంటే ముందైతే తినొద్దు. తింటే 8 నుంచి 10 లోపు తినండి, ఎందుకంటే మనకి ఆ గ్యాప్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక మార్నింగ్ 8 నుంచి 10 లోపు బ్రేక్ఫాస్ట్ చేసాను. బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి, 7లో పెసర్ల మొలకలు ఒక 3 స్పూన్లు తీసుకున్నాం అనుకోండి. దాంట్లోకి ఒక చిన్న ఆనియన్, చిన్న టమాటా, కొంచెం సాల్ట్ వేసుకొని దానిపైన నిమ్మరసం పిండుకొని తినొచ్చు మన టేస్ట్ కోసం. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. లేదా మేము అలాగే తినగలుగుతామంటే పెసర్ల మొలకలే ఒక 3-4 స్పూన్లు తినేయచ్చు. ఇక మధ్యాహ్నం లంచ్ అండి. లంచ్ వచ్చేసి 1 to 2 మధ్యలో చేయాలి. నేనైతే కరెక్ట్గా 1:30, 2 o'clock చేసేదాన్ని. ఇంకా లంచ్లో ఏం తీసుకుంటున్నామంటే 1 bowl రైస్ అండి. రైస్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ ఇది 150 నుంచి 200 grams లోపు ఉండాలి. కుక్ అయిన రైస్ అండి. వండిన అన్నము 150 నుంచి 200 grams ఉండాలి. ఒక కర్రీ, ఒక చారు తినొచ్చు. కర్రీ ఏది తీసుకోవాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకోవచ్చు. ఈరోజు చిక్కుడుగాయ అలాగే చారుతో తినేయచ్చు. ఈరోజు డే 1 పోస్ట్ చేస్తున్నాను. మీకు లైన్గా ప్రతిరోజు ఈవినింగ్ 4 o'clock మీకు డైట్ చార్ట్ అనేది వస్తుందండి. 7 days ఏమేమి తినాలని 7 days రోజు ఒకటి వస్తుంది, డే 1, డే 2 అని. 7 days అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేసి పెట్టినా అండి. ఇక ఈవినింగ్ 4 to 5 మధ్యలో అండి. మీకు అలవాటు ఉంటే కనుక టీ, కాఫీ తాగాలనుకుంటే బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, లేదంటే గ్రీన్ టీ వితౌట్ షుగర్ తాగొచ్చు. ఈవినింగ్ డిన్నర్ విషయానికి వస్తే ఈవినింగ్ 6:30 నుంచి 7 లోపే తినాలండి. ఆ తర్వాత తినకూడదు. ఏం తినొచ్చు అంటే వెజిటేబుల్ సూపు, లేదంటే రాగుల జావలో వెజిటేబుల్స్ వేసి అంబలిలాగా చేయడం నేను వీడియోలో చూపించినండి. అలా కూడా చేసుకొని తాగొచ్చు. 1 గ్లాసు 2 గ్లాసులు తాగొచ్చు సూప్ అయితే. లేదు మీకు 1 గ్లాస్ తాగితే ఒక కీరా కూడా తినొచ్చు. ఇది డే 1 అండి. ఇక ఈవినింగ్ 7 తర్వాత ఏమీ తినకూడదండి, తాగితే వాటర్ తప్ప. ఇక వాటర్ వచ్చేసి డే మొత్తం మీద 2 లీటర్ల వాటర్ తాగొచ్చు. ఇంకా మనము ఖాళీ కడుపు ఎన్ని గంటలు ఉంచాలంటే 13 నుంచి 16 hours వరకు ఉంచాలి.
మీరు ఈవినింగ్ 7 o'clock మీకు డిన్నర్ కానిస్తే రేపు మార్నింగ్ 8 o'clock వరకు ఏం తీసుకోకపోతే 13 hours అవుతుంది. నేనైతే 16 hours వరకు ఫాస్టింగ్ అనేది ఉండేదాన్ని. సో మన టైం చూసుకొని మన వీలుని బట్టి మనం ఈ గ్యాప్ అనేది ఇచ్చుకోవాలి తప్పకుండా. డే 1 అయితే పోస్ట్ చేస్తున్నాను. డే 2, డే 3, డే 4, డే 5, డే 6, డే 7 ఇలా 7 days అయితే వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నా అండి. ప్రతిరోజు ఈవినింగ్ 4 o'clock అనేది వస్తుంది. మీరు కావాలనుకుంటే చూసేయండి, ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ మరి.